హలో ఆల్ వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనము ఆల్ఫాబెట్స్కి న్యూ నెంబరింగ్ పొజిషన్స్ ఎలాగ ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. A1, సో B2, C3, D4 ఇంతవరకు ఈజీగా గుర్తుపెడుతుంది, మనకు ప్రాబ్లం ఏముండదు. బట్ ఆఫ్టర్ దట్ నెంబర్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ అంటే ఎంత 5. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ ఇలా రాస్తాం కదా, సో ఇక్కడ నెంబర్ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఇది 5 లాగే ఉంది చూడండి. సో అలాగే ఈకి 5 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ F6. ఇది ఎలాగంటే ఇప్పుడు ఎఫ్కి ఇలా జాయిన్ చేసి రివర్స్ చూస్తే మనకు 6 లాగా ఉంది. లేకపోతే స్మాల్ ఎఫ్ ఇట్లా రాస్తాం కదా, స్మాల్ సెకండ్ లెటర్, అప్పుడు ఇట్లా జాయిన్ చేసిన మనకి ఇది 6 రివర్స్ 6 లాగే ఉంది కాబట్టి ఎఫ్కి 6 అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఈ ఫిక్స్ 6 ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జీకి 7. సో జీకి ఇట్లా మనం రాసినప్పుడు జీలో ఈ లైన్ అనేది మనకు 7 లాగే ఉంది కాబట్టి G7 అని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ చూస్తే 7 లాగా ఉంది. నెక్స్ట్ హెచ్కి 8. హెచ్ని మనం ఇట్లా 2 జాయిన్ చేస్తే మనకి 8 లాగే ఉంది చూడండి. సో హెచ్కి 8. నెక్స్ట్ I 9 అంటే ఇప్పుడు స్మాల్ లెటర్ ఐ ఇలా రాస్తాం కదా, ఇవి రెండు జాయిన్ చేస్తే మనకి 9 లాగా ఉంది కాబట్టి ఐకి 9. నెక్స్ట్ J10 అంటే హాకీ స్టిక్, సేమ్ జే లాగే ఉంటుంది కదా, హాకీ స్టిక్ విత్ బాల్ ఇలా చూస్తే మనకి క్లోజ్ చేస్తే మనకి 10 లాగే ఉంది కాబట్టి జేకి 10. ఆర్ మనకు జియో ఉంది కదా, జియో స్పెల్లింగ్ చూసినా కూడా ఇది జే, దానికి 10, ఈ ఐని 0 తీసుకుని మనకి జేకి 10 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కేకి 11. కే ఇప్పుడు 2 స్టిక్స్ తీసుకుంటే ఈ స్టిక్స్ని బ్రేక్ చేసి అటాచ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి కే. సో ఇది ఒక లైన్గా అండ్ ఇది ఇక్కడ జాయిన్ చేసిన 2 లైన్స్ కూడా ఇంకొక లైన్గా తీసుకోండి. అలా 2 లైన్స్ ఫామ్, 2 లైన్స్ తోటి కే ఫామ్ అవుతుంది కాబట్టి 2 లైన్స్ అంటే 2 లైన్స్ అంటే ఎంత 11 అవుతుంది. నెక్స్ట్ ఎల్ అనేది మనకి 12 స్పెల్లింగ్లో 12 అవుతుంది. సో ఎల్ అని 12 స్పెల్లింగ్ మనం నోట్ చేస్తే అందులో 12 ఎల్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, సో 12లో ఎల్ వస్తుంది కాబట్టి అలాగే ఎల్కి 12 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా లేకపోతే లంచ్ టైం అట్ 12 o'clock అలాగైనా సరే, లంచ్ 12 o'clock అలా గుర్తుపెట్టుకున్నా కూడా మనకి ఎల్కి 12 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ M13. సో ఇక్కడ ఈ M వచ్చేసి మనకి రివర్స్ 3 లాగా ఉంది చూడండి. సో ఆల్రెడీ 3 ఐటమ్ మనకి ఇక్కడ సీకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేది మనకు మొత్తం 3తో వచ్చేది 3, 13 అండ్ 23. 23 అనేది మనకి లాస్ట్లో వస్తుంది, బట్ 3 అయిపోయింది. నెక్స్ట్ 13 ఉంటుంది. సో M13 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకొకటి అలాగా, సో మిడిల్లోనే M ఉంటుంది కాబట్టి 13 అని Mకి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ N14 అబ్జర్వ్ చేస్తే మనం ఎన్ని ఇలా రాస్తున్నాం కదా, మన రోమన్ నెంబర్ 4 లాగే ఉంటుంది కదా, సో 4 అని గుర్తుపెట్టుకోవచ్చు. రోమన్ నెంబర్ 4 లాగే ఉంది కదా, 4 ఆల్రెడీ మనకి డి అని వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మిగిలింది మనకి 14 కాబట్టి ఇది 4గా అనుకోవచ్చు. లేకున్నా కూడా ఈ ఇట్లా రాసినప్పుడు దీన్ని ఇట్లా అనుకున్నా కూడా మనకి ఇది 4 లాగే ఉంది కదా, ఇలా రాసినప్పుడు దీనికి ఒక లైన్ డ్రా చేసుకున్నా మనకి 4 లాగే అనిపిస్తుంది కాబట్టి అట్లా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్కి 14 అని. నెక్స్ట్ O15 ఎలా అంటే 150 రూపీస్ అనుకున్నాం అంటే 150లో ఇది ఓగా అనుకుంటే దీని వాల్యూ 15గా అనుకోండి, సో ఓకి 15 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ P16. 16 మన తెలుగులో 16 అంటాం కదా, 16ను మనం లెటర్స్లో రాస్తే ఇంగ్లీష్లో 16 అని ఇట్లా రాస్తే పీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి 16 అని, అట్లా పీకి 16 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Q17. ఇట్లా క్యూ రాసినప్పుడు ఇందులో ఉన్న ఈ లైన్ కూడా మనకి 7 లాగా రిప్రజెంట్ చేస్తుంది ఇట్లా రాసినప్పుడు మనకి. సో 17 ఆల్రెడీ 7 ఒకటి మనకి ఇక్కడ జీకి వచ్చేసింది. సో రిమైనింగ్ లెఫ్ట్ ఏంటంటే 17. సో మనకు ఉన్న అట్లా క్యూకి 17 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కి 18. సో ఆర్ మనం స్మాల్ ఆర్ నోటీస్ చేసినట్టయితే ఇట్లా ఉంటుంది కదా, దీనికి ఒకసారి జాయిన్ చేస్తే ఇది 8 లాగే ఉంటుంది. ఆర్ఎస్ క్యాపిటల్ లెటర్స్ అని జాయిన్ చేసినా కూడా మనకి 8 లాగే ఉంటుంది. సో ఆల్రెడీ 8 మనం హెచ్ అని పెట్టేసుకున్నాం కదా, సో లెఫ్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి 18. సో ఆర్ 18. S19. స్టాప్, ఎస్ ఫర్ స్టాప్. టీనేజ్ స్టాప్స్ అట్ 19 ఏజ్ కదా, సో ఎస్కి స్టాప్ అని అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎస్కి ఇక్కడ సర్కిల్ జాయిన్ చేసి ఇది మనకి ఇట్లా
9 లాగా కొందరు 9 ఇలా రాస్తారు కదా, అలా ఉంది కదా ఈ కర్వ్ తీసేస్తే మనకు. సో అలా కూడా ఎస్కి 99 గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టీకి 20. సో క్రికెట్ మ్యాచ్ T20 క్రికెట్ మ్యాచ్ అంటాం కదా, సో అలా T20. నెక్స్ట్ U21. స్మాల్ యూని ఇట్లా మనము 4th లెటర్ యూ రాసినప్పుడు ఇలా రాస్తాం కదా, సో దాంట్లో ఇది 2గా ఇది 1గా ఉంటుంది చూడండి. అంతే 2 1 జాయిన్ చేస్తే మనకి యూ లాగే ఉంటుంది కదా, సో U21 అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ V22. సో వీళ్ళు ఇదొక లైన్ 2 లైన్స్ ఉంటుంది కాబట్టి 22 అంటే 2 అయిపోయింది మనకి ఆల్రెడీ. నెక్స్ట్ 22 లేకపోతే మనకు స్మాల్ వి కూడా ఇలా రాస్తాం, 4th లెటర్ విని ఇలా కూడా ఉంటుంది. 4th లెటర్స్లో ఇంగ్లీష్లో 4th లెటర్స్ వి ఇలా ఉంటుంది. సో ఇదొక 2గా ఇది రివర్స్ 2గా అనుకున్నా కూడా మనకి V22 అని అనుకోవచ్చు. 2 లైన్స్ ఆర్ వి 4th లెటర్ వి అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ W. సో ఇది కూడా రివర్స్ 3 లాగే ఉంది మనకి. సో మనం అనుకున్నాం కదా 3తో వచ్చేటి 3 39 23 3 అయిపోయింది, 13 అయిపోయింది, ఇంకా లెఫ్ట్ అయింది 23. నెక్స్ట్ ఎక్స్ ఎంత 24 అంటే ఇక్కడ ఎక్స్ జాయిన్ చేయడానికి మనం 4 లైన్స్, ఇదొక 1 లైన్ ఇదొక 1 లైన్ ఇదొకటి ఇట్లా మొత్తం 4 లైన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 24. ఇంకా YZ లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఈజీగానే గుర్తుంది 25. జెడ్ లాస్ట్ జెడ్ అనేది మనకున్న ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి జెడ్కి 26 అని మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ నెంబర్స్ ఇవన్నీ ఈజీ. నెక్స్ట్ ఇట్లా రివర్సింగ్ ఆర్డర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.